అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో దాని యొక్క అనువాదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదవటం జరుగుతూ ఉంది. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. 54వ సూర నుండి అల్ ఖమర్ సూర, ఆయతులు 55, అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. ప్రళయ గడియ దగ్గర పడింది, చంద్రుడు చీలిపోయాడు. ఒకవేళ వీళ్ళు ఏదైనా మహిమను చూసినా దాని నుండి ముఖం తిప్పుకుంటారు. పూర్వం నుండి జరుగుతూ వస్తున్న మాయాజాలమే కదా ఇది అని అంటారు. వీళ్ళు ధిక్కరించారు, తమ మనోవాంఛల వెనుకపోయారు. అయితే ప్రతి విషయానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. నిశ్చయంగా వారి వద్దకు ఎన్నో వార్తలు వచ్చాయి. వాటిలో మందలింపుతో కూడిన హితోపదేశం ఉంది, సంపూర్ణ వివేకం ఉంది. కానీ ఆ హెచ్చరికలు కూడా వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారిని వదిలిపెట్టు. పిలిచేవాడు భరించశక్యం కాని విషయం వైపు పిలిచిన నాడు వారు కళ్ళు వంచుకొని గోరీల నుండి లేచి, సమాధుల నుంచి లేచి చెల్లాచెదురైన మిడతల దండు వలె వస్తారు. తమను పిలిచేవాని వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు ఇది చాలా గడ్డు రోజు అని అంటారు. వారికి పూర్వం నూహు జాతి వారు కూడా తమ ప్రవక్తను ధిక్కరించారు. వారు మా యొక్క దాసుని త్రోసిపుచ్చి అతన్ని పిచ్చోడని అన్నారు. అతన్ని విదిలించారు. అప్పుడు అతను నేను అశక్తుణ్ణి అయిపోయాను, కాబట్టి నీవు నాకు సహాయం చెయ్యి అంటూ తన ప్రభువును మొరపెట్టుకున్నాడు. అప్పుడు మేము ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరిసివేశాము. ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరిచివేశాము. మరి భూమి నుండి కూడా నీటి ఊటలు పొంగి పొరలేలా చేశాము.